ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? సాయికృష్ణ వ్యవహారం ఎక్కడికి వెళ్తుంది? సిఐ నాగరాజు ఒక్కడే బాధ్యుడా, లేకపోతే ఇంకెవరైనా పోలీసుల హస్తం ఉందంటారు ఇందులో? ఇందులో ఒక్కళ్ళు బాధ్యులు అని చెప్పలేము సార్. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఇందులో బాధ్యులు. మెయిన్ గా చూసుకుంటే కనుక మొత్తం అక్కడ పోలీసు వ్యవస్థ అంతా ఇంక్లూడ్ అయ్యి ఉంది. మొత్తం పోలీసు వ్యవస్థ అంతా యాక్చువల్ గా ఈ ఫస్ట్ వీడియో వచ్చి మే 14th వచ్చింది. ఈ తల్లి ఫస్ట్ వీడియో వచ్చి మే 14th వచ్చింది. అప్పటికే న్యూస్ లో వచ్చింది. న్యూస్ లో వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఏం జరుగుతుందో, ఒక మనిషి మిస్ అయ్యాడు అంటే కనుక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఆమె కృష్ణలంక ఆఫీస్కి వెళ్ళి అడిగినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదంటే కనుక అప్పుడు చంపేశారా లేదా అన్నది ఎవరికి తెలియదు. కాకపోతే మెయిన్గా చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక మే 16th వచ్చి ఈ క్రాంతి కుమార్ అనే ఒక అతను చనిపోయాడు. మే 16th అరౌండ్ ఆ టైంలో క్రాంతి కుమార్ అని చనిపోయాడు. అప్పటికి కూడా ఆయనకి జాలి దయ లేకుండా చేశారు అంటే కనుక వీళ్ళకు ఒక ధైర్యం ఏర్పడింది మాట. మన వెనకాల గవర్నమెంట్ ఉంది, మహా అయితే కనుక వీళ్ళు వెనక ముందు ఎవరు లేరు, వీళ్ళు పెద్ద రౌడీ షెట్టర్లో, వీళ్ళు చేసేది ఏమీ లేదు వీళ్ళు అన్న పోలీస్ అధికారంలో గర్వం పెరిగిపోయింది మాట. గవర్నమెంట్ అనేది కొంచెం స్ట్రిక్ట్ గా ఉండుంటే ఈ ప్రాబ్లం రాకపోదు. ఫస్ట్ కొన్ని ఛానల్స్ లో వచ్చినాయి. ఒక 4 days బ్యాక్, 1 week బ్యాక్ కొన్ని ఛానల్స్ లో వచ్చినాయి. ఆ తర్వాత అది ఒక స్ప్రెడ్ గా అయింది. ఆ తర్వాత నేను చూసుకుంటే కనుక నాకు బాగా, నేను దాని మీద కూడా వీడియో చేశాను అనమాట. అంబటి రాంబాబు గారు దీన్ని కర్త కర్మ క్రియ కింద తీసుకున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం అంటే ఏంటనేది ఒక రకంగా అయితే కనుక చాలా స్ట్రాంగ్ గా వినిపించేది. ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాని మీద కూడా వీడియో చేశాను అనమాట. ఆయన కనుక లేకపోయి ఉంటే కనుక నిజంగా వీళ్ళకి న్యాయం జరగదు. అంబటి రాంబాబు గారు మొట్టమొదటి తీసుకురాకుండా, అదొక పేర్ని నాని గారు ఇంటర్వ్యూ పెట్టకుండా, జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండుంటే కనుక వీళ్ళకి నిమ్మక నీరెట్టినట్టే ఉంది. ఇందులో దరిద్రం ఏంటంటే కనుక వీళ్ళ పార్టీ వాళ్ళందరూ జనసేనలో ఉన్నారు. కానీ ఈ జనసేన పార్టీ వాళ్ళే వాళ్ళ దగ్గరికి రాజీ కుదుర్చుకున్నారు. ఎంత రాజీ కుదుర్చుకోలేదు, కుదుర్చుకుంటే ట్రై చేసేది. ఈ లోపల మనం అతని ఇంటర్వ్యూలు అన్ని చూస్తూ ఉంటే కనుక క్లియర్గా ఏమర్థమైందంటే మనకి వీడు జనసేన వీడు మనల్ని కాంప్రమైజ్ చేస్తే అయిపోతాడని చెప్పేసి ఇక్కడ ఉన్న తెలుగు మొదటి నుంచి ఆరోపిస్తుంది కూడా అదే. అయితే ఇక్కడ జనసేన వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోలీసులకి పనిచేస్తున్నారో లేకపోతే టీడీపీకి పనిచేస్తున్నారు. జనసేన కార్యకర్తలకి పనిచేస్తలేదు అని చెప్పి కొన్ని 100 సార్లు చెప్పాను మాట. మేము కొన్ని 100 సార్లు చెప్పాను. మీకు గత ఇంటర్వ్యూలో కూడా 2 ఇంటర్వ్యూలో నేను అదే చెప్పాను. నా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా నాకు వాణి గట్టిగా వినిపించింది కూడా జనసేన కార్యకర్తలు. ఎందుకు నేను ఒక మాజీ జన సైనికుడిని అయినప్పుడు వీళ్ళలో ఉన్న లోటుపాట్లు అనేది నాకు క్లియర్గా తెలుసు మాట. ఎంత దుర్మార్గం అంటే కనుక ఒక మనిషి చచ్చిపోతే ఎస్ఐని కాపాడతాకి, సిఐని కాపాడతాకి, ఎస్ఐ గురించి నాకు తెలియదు, సారీ, సిఐని కాపాడతాకి లేదా పోలీస్ స్టేషన్ కాపాడతాకి కాంప్రమైజ్కి వచ్చి డబ్బులు ఇవ్వడానికి ట్రై చేశారు అంటే కనుక ఎంతో దుర్మార్గం అండి. ఇది ఒక్కటే కేసు కాదు. యాక్చువల్ ప్రతిపక్షానికి తెలియంది ఇక్కడ నిడమరులూరులో ఒక సిఐ రమేష్ అని చెప్పి ఎస్ఐ రమేష్ ఒక కార్యకర్తను చంపేస్తే దాని మీద కూడా మేము పోరాటం చేసాము. కానీ ఈ ఒక ఎమ్మెల్యే ధర్మరాజు అని చెప్పి ఒక ఎమ్మెల్యే, నిడమరూరు సంబంధించిన ఎమ్మెల్యే, నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఏం చేశాడంటే 12 లక్షలు కాంప్రమైజ్ అయిపోయాడు. మాకు పెట్టకుండా మేము దాసరామ్ గారు మేము అందరం వెళ్ళి కాంప్రమైజ్ చేద్దాము, దీన్ని సీరియస్ గా తీసుకొద్దాము, ఈ ఇష్యూని వచ్చి కొంచెం వైడ్ గా చేద్దాం అనేటప్పటికి జనసేన ఎమ్మెల్యే అంటే ఇక్కడ జనసేన వాళ్ళు చచ్చిపోతే జనసేనలో విలువ లేదు. నిన్న నేను చేసిన వీడియో కూడా ఒక అతను పెట్టాడనమాట. జనసేనలో ఉండి జనసేన కార్యకర్తల్ని కాపాడాలి అని చెప్పి అక్కడ రూల్ లేదు అని చెప్పి అన్నాడు. అంటే అతను వచ్చి అందరి మీద కూర్చుంటాడా? జనసేన కార్యకర్తలను కాపాడ్డా? మన కోర్టు ఏం చెప్తుందండి? ఒక్క మంచోడికి న్యాయం జరగకపోయినా పర్లేదు, ఒక చెడ్డోడికి న్యాయం జరగకపోయినా పర్లేదు, ఒక్క మంచోడికి న్యాయం జరగకుండా ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అని చెప్పింది కోర్టు. సీరియస్ గా చెప్పింది. అంటే వీళ్ళకి జెండా మోసి వీళ్ళకి ఎండనగా వానగా తిరిగి వీళ్ళు ఈ ఫ్యామిలీ, గాలి నాగేశ్వరరావు గారు వీళ్ళ ఫ్యామిలీ, ముల్లపూడి నాగేశ్వరరావు గారి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం 13 సంవత్సరాల నుంచి జనసేన జెండా మోసేది, ప్రజారాజ్యం జెండా మోసేది. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం అండి ఇది. నాకు అర్థం కావట్లేదు. చాలా కిరాతకమైన మాట. నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తప్పు పడతలేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పడతలే. ప్యూర్ గా తప్పు పట్టేది జనసేన. ఎందుకంటే 100% వీళ్ళ న్యాయం చేయలేదు కాదు కదా, మనిషి కనిపించాడో బతికాడో లేదో తెలీదు. కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చి మీ కొడుకుని డబ్బులతో కొనడానికి చూసారంటే ఒక ప్రాణాన్ని, ఇంతకన్నా ఇంగిజ్ఞానం లేకపోవడం ఏముందా? నాకు అర్థం కావట్లా. వాడు జనసేన కార్యకర్తే కదా. నేను ఈ వీడియో పెట్టానని చెప్పి జనసేన వాళ్ళు ఒక ట్రోల్స్ చేశారన్నమాట. నేను వాళ్ళ సూట్ క్వశ్చన్లు కూడా వేసాను. నేను
నువ్వు జనసేన ఆఫీస్ నుండి మీటింగ్ పెడుతున్నావు కదా, హ్యాపీగా పెడుతున్నావు, ఓకే. కానీ రోడ్డు మీద తిరిగి కార్యకర్తను ఎప్పుడు పట్టించుకున్నావా? దానికి సమాధానం చెప్పు. ముళ్ళపూడి ఈ మొత్తం వీళ్ళ మేనమావులు అందరూ జనసేనలో ఉన్నారు, మా అందరికీ బాగా సుపరిచితులు. మరి మీరు వీళ్ళందరినీ కాపాడకుండా మీరు ఏం చేశారు? గవర్నమెంట్ మీద ఉంది కదా, అపోజిషన్ పార్టీలో ఉండుంటే కనుక, లేకపోతే కనుక ఇదే తప్పు వైసీపీ వాళ్ళు చేస్తుంటే కనుక రోడ్లు ఎక్కుతారు. అయితే టీడీపీ వాళ్ళు కానీ పోలీసులు కానీ చేస్తే మాత్రం వీళ్ళు వెనకాల చేసుకుని ముందు చేసుకుని కూర్చుంటారు జనసేన పార్టీలో. ఇదే పెద్ద ప్రాబ్లం. నేను ఒక 22 కేసులు వాదించాను, అందులో 4 చనిపోయారు. నలుగురు తరపుని నేను వాదించానమాట. ఈ రోజుని నేను ఒక జనసేనకి యాంటీ ఎలిమెంట్ గా తయారవడం కారణం ఏంటంటే జన సైనికుల కోసం పోరాటం చేయడం. అదే ఒకటి ఒక నిమిషం, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై ఇప్పటి వరకు కనీసం రియాక్షన్ కూడా లేదు. వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు జరిగినటువంటి అన్యాయమైనా సరే. అదే నేను చెప్పానండి. యాక్చువల్ గా జనసేన పార్టీ కాదు, జనసేన కార్యకర్తల మైండ్ సెట్ కూడా అలాగే ఉంది. కావాలంటే మీకు ఒక వీడియో పెడతాను. జనసేన ఆఫీస్ లో కూర్చుని నన్ను ట్రోల్ చేస్తే కొన్ని వీడియోలు పెట్టారన్నమాట. పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే ఏం చెప్తారు? అదేనండి, యథా రాజా తదా ప్రజ. అలాగే అక్కడ రాజులు అలాగే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నారు, మిగతా వాళ్ళు అలాగే ఉన్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వకపోతాం అనేది దేనికి రియాక్ట్ అవుతులేదు? ఆయన ఎందుకే కాదు, దేనికి రియాక్ట్ అవుతులేదు. చాలా మంది ఎక్కడో తెలంగాణలో చిన్న బాలుడు ప్రాణంతోనే ఉన్నాడు, ఆ బాలుడిని చూడడానికి వెళ్ళారు కదా, అది మానవత్వం కాదంటలా, దాని మీద కూడా వీడియో పెట్టాను. కానీ విజయవాడ నడిబొడ్డులో ఒక జన సైనికుడు యొక్క మేనలుడు చనిపోతే వాడు రౌడీ షీటర్ రాజు వదిలేయండి, రౌడీ షీటర్ అనుకోవటం కూడా ఆడు మనిషే కదా. 40 రోజులు వాడి ఇది వరకు హిస్టరీ చూసుకుంటే కనుక అది వేరే విషయం. ఆ హిస్టరీ గురించి పక్కకు పెడదాం. ఆ హిస్టరీ గురించి కూడా తప్పు ఎంత జరుగుతుందో మీకు క్లియర్గా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా సపోర్ట్ చేస్తారండి? వాళ్ళేం చిన్న చితక మనుషులు కాదండి. వాళ్ళ రాధారంగ మండలిలో మెయిన్ సభ్యులు, వాళ్ళ ఫ్యామిలీ అంతా మెయిన్ సభ్యులు. వంగవీటి మోహన్ రంగా గారికి ఈ ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు మెయిన్ అనుచరు. అలాంటి వాళ్ళకి న్యాయం జరగలేదంటే మా సాధారణమైన మనుషులకి ఎలా జరుగుతుందండి? ఇక్కడ కనుక అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ నా మనస వాచ్య నా వీడియో చేస్తే నేను వైఎస్ఆర్సీపీకి యాంటీగా ఉన్నా కానీ నిజాన్ని నిజంగా మాట్లాడుకోవాలి, నిజాన్ని నిక్కర్స్గా మాట్లాడుకోవాలి. నేను క్లియర్గా ఆ విషయం కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాను నేను వీడియోలో. వాళ్ళు ముగ్గురు లేకపోతే కనుక వీళ్ళకి న్యాయం జరిగేదే కాదు. ఇప్పుడే న్యాయం జరుగుద్దని చెప్పలేము. ఏంటంటే జనాలు కూల్ చేయాలి, కాపులు ఓట్లు చీలిపోకూడదు అని చెప్పి ఒక ఎత్తుగడ. కానీ ఇప్పుడు ఒక కొత్త వాదన, కొత్త కోణం బయటకు వస్తుంది ఈ సాయికృష్ణ వ్యవహారంలో. వాస్తవానికి సాయికృష్ణని పట్టుకెళ్ళింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. జాగ్రత్తగా వినండి, సాయికృష్ణని పట్టుకెళ్ళింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సో టాస్క్ ఫోర్స్ అనేది సిఐ అండర్ లో ఎక్కడా ఉండదు. టాస్క్ ఫోర్స్ అనేది ఎప్పుడు కమిషనర్ ఆఫ్ ద పోలీస్, ఎవరు ఆ పదవిలో ఎవరుంటే వాళ్ళు, ఆ పదవి లేకపోతే అంతకన్నా ఎక్కువ పదవిలో ఉన్న వారి కంట్రోల్లోనే టాస్క్ ఫోర్స్ పోలీస్ అనేది పనిచేస్తుంది. వేరే సిఐ కానీ ఈవెన్ డిఎస్పీ చెప్పినా సరే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏ పని చేయరు. కానీ ఇక్కడ సాయికృష్ణ తీసుకెళ్ళింది టాస్క్ ఫోర్స్ పోలీసులు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. మరి అటువంటిప్పుడు టాస్క్ ఫోర్స్ ఎవరి అండర్ లో పనిచేస్తుందో ఆ ఉన్నతాధికారి పేరు బయటకు రాలేదు. ఇక్కడ కేవలం నాగరాజు పేరే బయటకు వస్తుంది. అంటే కాపు వర్సెస్ కాపు ఇష్యూగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందా? అది కాపు వర్సెస్ కాపు అని కాదండి. అక్కడ మేము చూసుకుంటే కనుక ఒక వర్గం పనిగట్టుకుని నిన్న పొద్దున్న దాకా కాపు రౌడీ షీటర్ అని చెప్పి ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఈవెన్ మహా న్యూస్ లో కూడా కాపు రౌడీ షీటర్ అని చెప్పి ఆ కుర్చీలో కూర్చుంటాడు. ఆయన పేరు నాకు తెలియదు, వంశీ అనుకుంటా. అతను కూడా కాపు రౌడీ షీటర్ అంటున్నాడు. నేను ఇదే క్వశ్చన్ నేను అడిగాను, ఏంటి ఇప్పుడు ఇంకో అతను చనిపోయాడు, ఒక దళితుడు చనిపోయాడు. మరి దళితుడు అయినప్పుడు అతను క్యాస్ట్ తీసుకొచ్చి ఆ పేరు పెట్టి అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏం చేసాడు అని హిస్టరీ తీసుకురావచ్చు కదా, తీసుకురాలేదు. కానీ ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి న్యాయం చేయలేరు. న్యాయం చేయలేనప్పుడు ఏంటంటే టీడీపీ ఎప్పుడు చూసినా మొట్టమొదటి తప్పు ఎక్కడ చేస్తుందంటే ముందు మీడియా చేత అటాక్ చేస్తుంది. సోషల్ మీడియా అవ్వచ్చు, ఇంకొకరి చేత అవ్వచ్చు. ముందు వాళ్ళ మీద విషం జరిపించేయాలి. ఒక మంచి కుక్కని, మన ఇంట్లో ఉన్న కుక్కని బయట పాడేస్తే జనం ఒప్పుకోరు. దాని పిచ్చి కుక్క మనల్ని కరుస్తుంది అని చెప్పి బయట పాడేస్తేనే జనం యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా అట్లాగే జరుగుతుంది. ముందు ఈ 40 రోజులు టార్చర్ చేసేది, హోమ్ మినిస్టర్ ఏం చేసాడు అని చెప్పి టాపిక్ ని డైవర్ట్ చేయడానికి రౌడీ షీటర్ 25 కేసులు ఉన్నాయి, పోక్సో కేసు ఉంది. పోక్సో కేసు లేదు నిజంగా.
ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకు చదవడం కాదు, గవర్నమెంట్ లిస్ట్ లో ఈ రోజు దాకా పోక్సో కేసు అతని మీద లేదు. ఎందుకంటే ఈ అప్లికేట్ వచ్చి నా దగ్గరికి వచ్చింది, మొత్తం ఆ లాయర్ నాకు పంపించారు వాళ్ళు. ఆ లాయర్ పంపించిన తర్వాత ఈమె మొత్తం వీడియో చేయమని చెప్పి పంపించారు. అందులో 2 కేసులు ఉన్నాయి. మొత్తం ఈయన మీద వచ్చి 8 కేసులు ఉన్నాయి. ఒక్క పోక్సో కేసు కూడా లేదు. ఇతను కూడా సమాజం మీద పడిపోయి చాలా దుర్మార్గాలు చేసాడు అని చెప్పేసి ప్రచారం చేసేది. ఈ కమ్మ మీడియా అంతా ప్రచారం చేసేది. కానీ ఇక్కడ మేము చూసుకుంటే కనుక, ఒకటి వాళ్ళ ఫ్రెండ్ని మర్డర్ చేసాడు, బయట వాళ్ళు మర్డర్ చేయలేదు. 2 గంజాయి కేసులు, సిఏ నాగరాజు 5 కేసులు పెట్టాడు. 5 కేసులు పబ్లిక్ న్యూసెన్స్ పెట్టాడు. ఎవరి దగ్గర దొంగతనాలు చేసిన వ్యక్తి కాదు, లేకపోతే కనుక ఎవరిని మర్డర్ చేసిన వ్యక్తి కాదు. వాళ్ళ గ్రూపుల్లోనే వాళ్ళు అట్లా ఉన్నారు. వాళ్ళ గ్రూపుల్లోనే వాళ్ళ గ్రూప్ రాజకీయాలు, ఇప్పుడు మన గ్రూప్ రాజకీయాలు ఎట్లా ఉంటాయో అట్లాగే రౌడీజంలో వాళ్ళే రాజకీయాలు. అట్లా ఇంకో విషయం నేను క్లియర్గా అడుగుతున్నాను. 40 రోజుల నుంచి మిస్ అయిపోతే హోమ్ మినిస్టర్ ఏం చేసింది? నాకు అర్థం కావట్లా. ఒక క్యాండిడేట్ 40 రోజుల నుంచి మిస్ అయిపోయాడని చెప్పేసి గొగ్గోలు పెట్టండి మీడియా ఛానల్స్ లో వస్తుంటే, హోమ్ మినిస్టర్ అంత పీక్ లెవెల్ దాకా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అంబటి రాంబాబు పేరు నాని రాకపోతే కనుక ఇది కూడా సమాప్తం. ఇదే కనుక టీడీపీ వాళ్ళు అటాక్ చేస్తుంటే, జన సైనికులు చాలా మంది టీడీపీ వాళ్ళు అటాక్ చేసి చంపేసిన దృశ్యాలు చాలా ఉన్నాయి. నేను ఆల్రెడీ 12 వీడియోలు చేశాను వాటి మీద. 12 వీడియోలు చేస్తుంటే కనుక మొత్తం కమ్మ మీడియా అంతా మొత్తం కాలగర్భంలో కడిపేది కాపుల్ని. ఇక్కడ మళ్ళీ రాత్రి రివర్స్ అయిపోయింది మాట. రాత్రి వచ్చి మళ్ళీ కమ్మ మీడియా కొత్త వెర్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ గాజా కృష్ణ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ 23 కేసులు ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ పుణ్యాత్ముడు అయిపోయాడు. రాత్రి పుణ్యాత్ముడు అయిపోయాడు. తల్లి ఘోష అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాకా తల్లి ఘోష ఎవరికి అవసరం లేదు. వెంటనే తల్లి ఘోష అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లి ఘోష కనపడక ముందు దాకా రౌడీ షీటర్. వీళ్ళ నాటకాలు చూస్తుంటే కనుక ఎంతైనా మూవీ యాక్టింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, అదే తంత్రం ఉన్నారు వీళ్ళు. మళ్ళీ నెక్స్ట్ ఎవరినంటే ఇప్పుడు సిఏ నాగరాజు కనిపించలేదు. సిఏ నాగరాజు కనిపించబోతుందో సోషల్ మీడియాలో కాపు సామాజిక వర్గానికి చెందించిన నాగరాజు దురాగతాలు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాగరాజు సెటిల్మెంట్లు నిన్న నుంచి. అంటే అక్కడ కావాల్సింది ఏంటంటే కనుక వాళ్ళకి కావాల్సింది కాపుల్ని బలహీనపరిచేయాలి. బలహీనపరిచేస్తే కనుక అక్కడ ఆన్సర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, వాళ్ళకి సమర్థించుకుంటానికి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. వీళ్ళ ధైర్యం ఏంటంటే కాపు ఓట్లు ఎట్లాగన్నా వచ్చేస్తాయి అని చెప్పి ఒక ధైర్యం. నేను కాకపోతే మీరు జస్ట్ సిఏ నాగరాజన్ కొట్టండి, నిన్నటి నుంచి వీడియోలు ఎట్లా వస్తున్నాయి అంటే ఎంత ఘోరంగా వస్తున్నాయి అంటే కాపు సామాజిక, నిన్నటిదాకా కాపు సామాజిక వర్గం సంబంధించిన రౌడీ షీటర్ సిఏ నాగరాజు నిజాయితీపరుడు. ఈ రోజు తల్లి బాధ అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు కాపు సమాజానికి సంబంధించిన రౌడీ షీటర్ సిఏ నాగరాజు పరారీలో ఉన్నాడు. ఏంటంటే దుర్మార్గాలు అంటే కులాన్ని అంటగట్టి వీళ్ళ మనుషులు డిబేట్ చేసేస్తారా? నాకు అర్థం కావట్లా. వాడు మనిషి కోపం ఎందుకు వస్తుంది? మేము కోపం కాబట్టి మేము పోరాటం చేస్తాం కాబట్టి మేము కోపం చెప్పుకుంటాం. కానీ పక్క సామాజిక వర్గం వచ్చి పక్క మీడియాకి ఎథిక్స్ ఉంటాయి. ఎథిక్స్ అని ఉన్నప్పుడు వర్గాన్ని తీసుకురాకూడదు. దళితుడు అన్నారు కానీ అక్కడ ఈ క్యాస్టోడు అని చెప్పి అన్నారా? ఒక అగ్రవర్ణం పెట్టుకున్నా పర్లేదు, ప్రతిదానికి కాపు సామాజిక వర్గం మెయిన్గా ఏంటంటే కనుక ఏమన్నంటే కనుక మేము కాపులందరం పవన్ కళ్యాణ్ వెనకాలే ఉన్నాము, మీరు ఎంత కొట్టేసినా కానీ మీ వెనకాలే ఉన్నాము అని చెప్పి ఒక క్రియేట్ చేయడానికి మాట. ఇక్కడ అక్కడ పవన్ కళ్యాణ్ గారు నోరు ఎత్తరండి. ఇక్కడ మాట్లాడవలసింది ఎవరు అనుకుంటున్నారు? జన సైనికులకి అన్యాయం జరిగింది కాబట్టి ఫస్ట్ రోల్ తీసుకోవాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. జన సైనికులు మధ్య వ్యక్తిత్వగా ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేసి మా ఊరికి ఇలా అన్యాయం జరుగుతుందండి చెప్పి ఫస్ట్ ఉండాలి. కానీ వాళ్ళే ఎప్పటికప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారో లేకపోతే కనుక పోలీస్ స్టేషన్కి సపోర్ట్ చేస్తున్నారు.